వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైన శ్రోతలు మీరందరూ బాగున్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాక్యము దుంటుతేన దారుల కంటే మధురమైనది. ఆ వాక్యము ఈరోజు దేవుడు మన వాక్యము ద్వారా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు వాక్యము, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. 48వ కీర్తన 14వ వచనం ఈ విధంగా చలవిస్తుంది. విన్నారు కదా ప్రభునందు ప్రియ శ్రోతలు, సంగమా, దేవుడు సదాకాలము నీకు తోడుండేవాడు, సదాకాలము నిన్ను ఆదుకునేవాడు, సదాకాలము నిన్ను ఆదరించువాడు, సదాకాలమైన తన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో ఆయన పేరే యేసు క్రీస్తు. ఆయన శిలువలో తన రక్తమును సిందించి ప్రాణమును అర్పించి ప్రతి మానవాళి పాపమును తొలగించి క్షమించి పాపిని రక్షించి పాపాన్ని ద్వేషించి తన హక్కున చేర్చుకున్న దేవుడు ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఈ దినము ఈ వాక్యం వింటున్న ప్రియ శ్రోతలు, ఆ యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా? ఆయన ఏ ఇంట్లోనైతే ఆయన అడుగు పెడతాడో, ఏ కుటుంబం అయితే ఆయన్ని తన హృదయంలో చేర్చుకుంటుందో, ఏ వ్యక్తి అయితే తన హృదయంలో యేసు క్రీస్తుని చేర్చుకుంటారో, ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరిస్తారో ఆ వ్యక్తిని నా ప్రభు రక్షిస్తాడు. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు చక్కని వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికీ నువ్వు యేసుక్రీస్తుని ఎరగకుండానట్లయితే ఈ వాక్యం వింటున్న ప్రియ శ్రోతలు, ఇప్పుడే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించి ఆ యేసుక్రీస్తు ప్రభువుని నిండు హృదయముతో హృదయపూర్వకంగా ఆయన నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నా ప్రభు. ప్రతిరోజు నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ నీవు అంగీకరించుకుంటుంటే ఇప్పుడే నీ సొంత రక్షకుడుగా నా ప్రభువుని అంగీకరించు. ఆయన సమస్త కార్యములను నీ ఎడల చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. సమస్తమును చేయగలడు. ఏ మానవుడు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఆయన తన రాజ్యములో నిన్ను తనతో పాటు ఉంచాలనేదే మానవులని ఆయనతో పాటు ఉంచాలని తన యొక్క కోరిక, అభిలాష అయి ఉంటుంది. అందుకే దేవుడు తన సింహాసనమును విడిచిపెట్టి భూమికి వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణమును అర్పించాడు. నీ కొరకే ఆయన శిలువలో తన రక్తమును చిందించి నీ కొరకే తన ప్రాణమును అర్పించాడు. ఇప్పుడే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే తప్పకుండా నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఆయన సదాకాలము నీతో నడిచేవాడు, మనల్ని నడిపించేవాడు, మనలతో ఉండేవాడు. ఆయన మనము ఏ ప్రాంతంలోకి వెళ్ళాలన్నా మన నడకను పడకను వెరిగిన దేవుడు. ఇప్పుడే ప్రభువా నా హృదయంలోనికి రాండేసయ్యా, నా హృదయంలో ఉండండి అయ్యా అని నువ్వు ఇప్పుడే అడగగలుగుతావా? ప్రియా స్నేహితుడా, స్నేహితురాలా, ఇప్పుడే నా ప్రభు వాక్యానికి లోబడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఈ దినము గొప్ప ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద కూర్చునుగాక. మరి ఇప్పుడే యేసుక్రీస్తు నా దేవుడని నువ్వు అంగీకరిస్తావా? తప్పకుండా నీ కుటుంబం రక్షించబడుతుంది. కానీ ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? ప్రతిరోజు మీ అందరి కొరకు అనుదిన వాక్యమును మీకు పంపిస్తూ ఉన్నాము. ఈ వాక్యం మీకు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే ఇంతవరకు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే VVPM లూకారాజు అని టైప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ప్రతిరోజు మీ కొరకు ఈ విధముగా మేము అనుదిన వాక్యమును మీకు పంపిస్తూ ఉన్నాం.
మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వాక్యం అనేకమైన ప్రజలకు మనము షేర్ చేయండి. అందరికీ ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుడు ఈ విధంగా దాని సువార్త ప్రకటించబడుతుందనే ఒక చిన్న ఆశతోనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు షేర్ చేయటం వలన కొంతమందికి ఈ సువార్త అందుతుంది. కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఇతరులకు మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు ప్రోత్సహించండి. మన ఛానల్ని కొంతమందికి పరిచయం చేయండి. వారికన్నా కొంత దేవుని సువార్త అందిద్ది. తప్పకుండా చేస్తారు కదా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయకాల సమయంలో మరలా ఒక వాక్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.